హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ నా వీడియోని మీ ముందుకు తెస్తున్నాను. ఇప్పుడు నేను నాయుడుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాను. ప్రత్యేకించి ఈ పాఠశాలలోనే ఎందుకున్నాను అంటే కరెక్ట్గా 40 ఏళ్ల క్రితం, అంటే 1985-86 అకాడమిక్ ఇయర్లో ఇదే పాఠశాలలో ఎదురుగా కనిపిస్తున్న గదిలో మా 10వ తరగతి ఏ సెక్షన్ ఇక్కడే నేను చదువుకున్నాను. ఆ తర్వాత ఇక్కడే ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు విద్యాభ్యాసం పూర్తి చేశాను. ఇక్కడ విద్యాభ్యాసం పూర్తయినా కానీ టీనేజ్లో ప్రవేశించే రోజుల నాటి ఈ భావన, ఈ పాఠశాల మదిలో మాత్రం అలాగే ఉండిపోయింది. అది ఒక్కటే కాకుండా ఈ సంవత్సరమే మా 10వ తరగతి బ్యాచ్ వాళ్ళంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో నన్ను కూడా యాడ్ చేయడము, వాళ్ళందరితో నేను మాట్లాడడం అనేది గొప్ప అనుభూతినిస్తుంది. మేము చదువుకునే రోజుల్లో ఇక్కడ సరస్వతి మాత విగ్రహం అయితే లేదు, ఆ తర్వాత ఇక్కడ నిర్మించారు. ఈ తరగతి గదులు 6వ తరగతి ఏ సెక్షన్, 7వ తరగతి ఏ సెక్షన్, ఇలా వరుసగా ఈ తరగతి గదులన్నీ, ఇంకా క్లాస్ రూమ్లో కూర్చొని మా తెలుగు మాస్టర్ పెంచిరెడ్డి మాస్టర్ చెప్పిన పాఠాలు, 10వ తరగతిలో సీతారాఘవరెడ్డి గారు చెప్పినటువంటి పద్యాలు ఇప్పటికీ కూడా మనసులో అలాగే నిక్షిప్తమైపోయినాయి. ఎదురుగా కనిపిస్తున్న సైకిల్కి వెనక వైపు ఉన్నది మా ప్రధానోపాధ్యాయుని గది. మాకప్పుడు ఆర్వీఎస్ కృష్ణమూర్తి గారు ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు. మేము ఈ గది వైపు రావాలంటే భయపడేవాళ్ళం. గౌరవంతో కూడిన భయం అనేది ఒకటి మా అందరిలో ఉండేది. దాని పక్కనే ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్ ఉంది, కానీ మేము చదువుకునే రోజుల్లో అది గ్రంథాలయము. మాకు గ్రంథాలయం మాస్టారు సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ అమ్మాయి కూడా నా క్లాస్మేట్ శ్రీదేవి. ఎప్పుడు కూడా నేను ఖాళీ పీరియడ్ దొరికితే ఆ గ్రంథాలయంలోనే సెటిల్ అయిపోయి ఉండేదాన్ని. ఒక్క పుస్తకం కూడా మిగులుకుంటా మొత్తం చదివాను నేను. ఆ తర్వాత ఇదంతా కూడా క్యాంపస్ బ్యాక్ సైడ్ అయితే విశాలమైన ఆట స్థలం, చాలా పెద్దది అయినటువంటి ఒక 6 ఎకరాల్లో ఉన్నటువంటి స్థలం ఉంది. ఇప్పుడైతే ఆ ఆట స్థలంలో జూనియర్ కాలేజ్ కూడా నిర్మించారు. ఇక్కడే 10th తర్వాత పక్కనే జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. సో ఈ ప్రధానోపాధ్యాయులకి గదికి బ్యాక్ సైడు ఒకప్పుడు ఈ కనిపిస్తున్న పెద్ద చింత చెట్టు, దీని కింద మాకు రేడియో క్లాసెస్ జరిగేవి. మా పెంచిరెడ్డి గారు సారు కానీ మిగతా మాస్టర్లంతా కూడా అప్పుడప్పుడు ఈ చెట్ల కింద కుర్చీలు వేసుకొని కూర్చొని ఉండేవాళ్ళు. మహా అద్భుతమైనటువంటి జీవిత పాఠాలన్నీ కూడా మేము ఇక్కడే నేర్చుకున్నాము. ఈ జీవిత పాఠాలన్నీ కూడా గొప్ప అనుభూతినిచ్చి జీవితంలో సక్సెస్ కావడానికి అవసరమైనటువంటి అనేక విషయాలను మా ఉపాధ్యాయుల ద్వారా మేము నేర్చుకున్నాము. నాకు ప్రధానంగా మా తెలుగు మాస్టారు సీతారాఘవరెడ్డి గారు, మాకు 6th, 7th, 8th మాకు అప్పుడు ఉన్నటువంటి పెంచిరెడ్డి మాస్టర్ గారు, తర్వాత అందరికన్నా నాకు అత్యంత ఇష్టమైన ఇంకొక మాస్టర్ ఉన్నారు, వారే వీరయ్య గారు. మాకు సోషల్ స్టడీస్ మహా అద్భుతంగా చెప్పారు. ఒక్కసారి చెప్పారంటే ఇప్పటికీ కూడా లోక్సభ నిర్మాణం, రాజ్యసభ నిర్మాణం, అభ్యర్థులకు ఉండాల్సినటువంటి అర్హతలు, ఇంకా కూడా వీరయ్య మాస్టర్ గారు చెప్తున్నటువంటి ఆ వాయిస్తో సహా నా చెవుల్లో ఇప్పటికీ కూడా మారుమ్రోగుతూ ఉంటాయి. సో మహా అద్భుతమైనటువంటి ఈ పాఠశాలను, ఈ వెనక వైపు ఉన్నటువంటి చెట్లు, ఈ అనుభూతిని చూస్తుంటే, పొందుతుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి కలుద్దాం.